హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ నాకు. అన్ని వీడియోస్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, మనం సినీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వారం స్వాగ్ మూవీ రిలీజ్ అయింది. దీంట్లో చాలా చాలా క్యారెక్టర్స్ శ్రీ విష్ణు గారు ప్లే చేశారు. ఫస్ట్ టైం చూడంగానే అర్థం కాదు, కొంచెం చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి కంపేర్ చేసుకోవడం కష్టం. బట్ చిన్నగా ఆ మూవీలోకి వెళ్తే, ఒక క్యారెక్టర్ బై క్యారెక్టర్ వెళ్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. బట్ చాలా హిట్ టాక్ తెచ్చుకుంది. అండ్ వెట్టియాన్ మూవీ టీజర్ కూడా వచ్చేసింది. లైక్ ఇది కూడా ఒక మల్టీ స్టార్ లాగా ఉంది. అండ్ ఇది 10th October రిలీజ్ అవుతుంది. అదే రోజు లైక్ రాజమౌళి గారి బర్త్డే కూడా ఉంది. చూద్దాము ఈ మూవీ ఎలా ఉంటుందో. వరుణ్ తేజ్ గారు నిజంగా చాలా ఇంటెన్సివ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. లైక్ మట్కా టీజర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది, అది కూడా చాలా 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 బాగుంది. అండ్ మా నాన్న సూపర్ హీరో, అది కూడా మేబీ అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్నీ పండిస్తే మాత్రం థియేటర్లు అయితే తడిచిపోతాయి. యా, లైక్ ఈ సాంగ్ కూడా లైక్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్ని ట్రెడిషన్స్ని, కల్చర్స్ని ఈ సాంగ్లో చూపించారు అనేది అయితే టాక్. అండ్ కొంకడి వాళ్ళందరినీ తెచ్చి ఈ సాంగ్ పెట్టారనేది టాక్ అండి. డార్లింగ్ ప్రభాస్ బర్త్డే కూడా ఉంది కదా, 23rd October. అసలు 23rd October ఈజ్ ప్రభాస్ డార్లింగ్స్ బర్త్డే మంత్. ప్రభాస్ అండ్ హను రావుపూడి మూవీ కూడా ఐ థింక్ సో ఈ నవంబర్ కల్లా సెట్స్లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ హైదరాబాద్లో సెట్స్ వేశారు అనేది టాక్. చూద్దాము. అసలు డార్లింగ్ ప్రభాస్ అయితే ఆల్మోస్ట్ 5 మూవీస్తో చాలా 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 బిజీ. అండ్ ఈవెన్ అసలు ప్రభాస్ ప్లస్ హను రావుపూడి అసలు ఎలా ఉంటుందో ఏంటో అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ అతని బర్త్డేకి చాలా రిలీజెస్ ఉన్నాయి. చక్రం రిలీజ్ ఉంది అని చెప్పుకుంటున్నారు. అండ్ స్పిరిట్ అయితే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, బట్ ఇట్ విల్ స్టార్ట్ సూన్. అండ్ సాలార్ 2 నుంచి ఒక ఫైట్ సీన్ అయితే బయటకు వచ్చిందండి. చూద్దాం. సలార్ 1లో అంతగా ఏం లేదు, బట్ సలార్ 2లో అయితే మొత్తం ప్రభాస్ క్యారెక్టర్ మీదే వెళ్ళిపోతుందని. బట్ ప్రభాస్ గారు ఇలా కనిపిస్తే చాలు. అండ్ పుష్ప 2 నుంచి కూడా నవంబర్లో మనకు మంచి సాంగ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక టీజర్ ట్రైలర్ వస్తుందంట. ఈ సాంగ్ ఊ అంటావా మామను బీట్ చేయాలని అనుకుందాము. అండ్ యా, మన వెట్టియాన్ హీరో రజనీకాంత్ గారికి ఆరోగ్యం బాగాలేదు, మనకు ఆల్రెడీ తెలుసు. ఆయనకి స్వెల్లింగ్ ఇన్ ద హార్ట్, ఎట్రోవా ఇన్ హార్ట్ అని వచ్చేసింది. బట్ ఇప్పుడైతే చిన్న ఆపరేషన్ అయితే జరిగింది. హీఈస్ ఫైన్ నౌ, హెల్త్ ఫిజికల్లీ హీఈస్ వెరీ ఫైన్ నౌ. అండ్ ఇంకేంటి, యా సారీ నిద్ర వస్తుంది నాకు. హరిహర వీరమల్లులో మన డిప్యూటీ సీఎం గారు ఒక సాంగ్ పాడారు అని టాక్ వస్తుంది. సాంగ్ పాడారా లేకపోతే గ్లిమ్సా తెలియదు. అండ్ ఇది కూడా నియర్ బై విజయవాడలో సెట్ వేశారు. దేవర అయితే ఆల్మోస్ట్ నియర్ బై 500 crores గ్రాస్ కలెక్షన్స్ని అయితే సాధించింది. చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది, బట్ కలెక్షన్ వైజ్ అయితే ఇట్స్ టాప్ నాచ్. వన్ ఆఫ్ ద మిత్ అయితే బ్రేక్ అయిందండి. దానికోసం అయితే చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ దాని గురించి ఎన్టీఆర్ గారు కూడా మాట్లాడారు ఇంటర్వ్యూలో. వన్ ఆఫ్ ద మిత్ అయితే బ్రేక్ అయింది. అసలు మిత్ అంటేనే ఎజంప్షన్ కదా, అది బ్రేక్ అయింది అన్నట్టు. చూద్దాం ఇంకా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో. అసలు ఇప్పుడు ప్రశాంత్ నీల్ వర్మ గారి మూవీ ఒకటి చేస్తున్నారు, వార్ మూవీ. అసలు ఏంటో మన హీరోస్కి ఇన్ని ఇయర్స్ తీసుకుంటే ఫ్యాన్స్ ఏమైపోవాలి అంత ఆలోచించారు కదా వీళ్ళు. కాబట్టి వచ్చినప్పుడైతే మంచి గ్రాస్ కలెక్షన్స్ మొత్తం సెలెక్ట్ చేస్తుంది. అండ్ ఒకటి అరుదైన గౌరవం అయితే మన లైక్ రామ్ చరణ్ గారికి వచ్చిందండి. చాలామంది లైక్ మేడం టూసార్స్ వ్యాక్స్ మ్యూజియంలో ఒక వ్యాక్స్ ఫిగర్ కావాలని అందరు అనుకుంటారు. ఆల్రెడీ మహేష్ బాబుకి యాజ్ వెల్ యాజ్ అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ వ్యాక్స్ ఫిగర్ అయితే ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మన రామ్ చరణ్ గారికి కూడా ఒక వ్యాక్స్ ఫిగర్ ఉంటుంది. బట్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఆ టామిక్ కూడా అతనితో పాటు ఉంటుందంట. ఇది మెజర్మెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ విశ్వంబర ప్లస్ ఎన్బికే మూవీ నెక్స్ట్ ఇయర్ లైక్ 2025 సంక్రాంతి కల్లా మళ్ళీ రిలీజ్ అవుతుంది. అండ్ బాలయ్య గారి లైక్ రియల్ షో ఉంది కదా, లైక్ అన్స్టాపబుల్ కూడా మళ్ళీ
ఇంకో సీజన్ స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది. చూద్దాము. బాలయ్య గారు మీరు నిజంగా అన్‌స్టాపబుల్ అండి. యూ ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ ఎట్ ఎ టైమ్. నిజంగా చాలా 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 అండ్ అతని మనస్తత్వం కూడా చాలా మంచిది అని విన్నాను. చూద్దాము. ఎవరు మేబీ దుల్కర్ సల్మాన్ వస్తారేమో ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ 69 మూవీ కూడా రీసెంట్లీ సెట్స్‌లోకి వెళ్ళింది. పూజా సెరమనీ జరిగింది అనేది తెలుస్తుంది మనకి. ఇంకా ఏం స్టార్ట్ అవుతున్నాయి అబ్బా! యాహ్! హిట్ మర్చిపోయానండి. హిట్ 3 రీసెంట్‌లీ ట్రైలర్ అయితే వచ్చేసింది. దీంట్లో శ్రీనిధి శెట్టి గారు జాయిన్ అవుతున్నారు వీళ్ళ టీంలో అనేది తెలుస్తుంది. వన్ ఆఫ్ ద ఇంటెన్సిటీ క్యారెక్టర్‌లో అయితే నాని గారు నటిస్తున్నారు. ఆ ట్రైలర్ రివ్యూ కూడా నేను పెట్టాను. అండ్ ఓటీటీ విషయానికి వస్తే ఇండియన్ 3 డైరెక్ట్‌గా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది జనవరి 2025లో. అదంత లైక్ ఇండియన్ 2 అంత మంచిగా ఆడలేదు కాబట్టి ఇది డైరెక్ట్‌లీ వీళ్ళు ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారండి. సుహాస్ గారు ఏ మూవీ చేసినా దాంట్లో ఏదో ఒక వాల్యూ ఉంటుంది. సో రీసెంట్‌గా ఏదో ఉంది. అండ్ మట్కా కూడా 14/11 నవంబర్లో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద రీసెంట్ హిట్స్ దేవర అయితే చాలా బాగుంది. బట్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బట్ బాగుంది అండ్ మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ప్రభాస్ గారు అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అండి. నిజంగా వన్ ఆఫ్ ద డౌన్ టు ఎర్త్ పర్సన్. బట్ చాలా చాలా మూవీస్లో నటిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.